మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మంత్రి వివేక్ సోషల్ మీడియాలో తనపై కులమాధారంగా కుట్రలు విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్లూరి లక్ష్మణ్ను తనపై రెచ్చగొట్టేలా విమర్శలు చేయించారన్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలిస్తే తనకు మంచి పేరు వస్తుందనే నెపంతోనే ఈ కుట్రలు చేస్తున్నారని తెలిపారు. లక్ష్మణ్ నాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావట్లేదని, తాను వచ్చినప్పుడు నేను వెళ్లిపోతున్నాననేది అబద్ధమన్నారు. ఈ కుట్రల వెనుక ఎవరున్నారో తెలుసన్నారు మంత్రి వివేక్. మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తారు. అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. అక్కడ అందరు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. నేను నా ఫోన్ చూసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు. కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు, నా వారిపైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్లో ప్రెస్లో ఇవ్వడము ఎందుకంటే జూబ్లీహిల్స్ గెలిచే పరిస్థితిలో వచ్చింది. అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ 12% నెగిటివ్ ఉండే, ఇప్పుడు 5 నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అయిన తర్వాత అది 5% పాజిటివ్ తీసుకొచ్చినాను. అయితే కొన్ని ఉంటాయి, జెలసీస్ ఉంటాయి, కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది. ఆయన అది కూడా చెప్తున్నాడు, అరే నేను మాదిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తాను. అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి, ఒక సింగరేణి కార్మికుని కొడుకు యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు. మర్చిపోతున్నాడు ఆయన. ఇంకొక విమర్శ చేసినాడు కాకా వెంకటస్వామి గారు. 5 అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జియో ఇచ్చింది. దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డ్ ప్రింట్ చేస్తాను. అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డ్ ప్రింట్ చేస్తాను. దాంట్లో ఎవరెవరు ముగిసిన వివాదాన్ని మళ్లీ తెర మీదకి తీసుకువచ్చారంటూ ఆరోపించారు. మంత్రి వివేక్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటోందని తెలిపారు. తన నియోజకవర్గంలో ఎంపీగా గెలిపించిన సంగతి మర్చిపోవద్దన్న మంత్రి అడ్లూరి మాల సోదరులను ఎవరు అవమానిస్తున్నారో తేల్చుకుందామని సవాల్ విసిరారు.